ఇజ్రాయెల్ క్రూరత్వంతో వ్యవహరిస్తుంది అన్నటువంటిది సరికొత్తదైనటువంటి అంశం. ఏంటయ్యా అంటే గాజా మీద దాడులతో క్రూరత్వాన్ని అవలంబిస్తోంది, అరాచకం చేస్తోంది అన్నటువంటిది మరొకసారి సోషల్ మీడియా సాక్షిగా పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. నీ ఇంటికి వస్తా, నేను చాచి రెండు కొడతా, నీ ఇంట్లో బాగా నాది అంట. నువ్వు ఎప్పుడో ఎవరి దగ్గర కొనుక్కున్నావు భూమి, నీ ఇల్లు నువ్వు గడుపుకుంటున్నావు. నీ ఇంటికి వచ్చి మా తాత అమ్మేశాడు, నాది నాకు ఇచ్చేయి అంటే ఏమంటా? నువ్వు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తావు. నలుగురు గోండాలు వేసుకొస్తే ఏం చేస్తా? నువ్వు నలుగురు మనుషుల్ని సెక్యూరిటీ పెట్టుకుంటావు. ఆ తర్వాత వచ్చి నువ్వు ఇంట్లో లేనప్పుడు నీ ఇంట్లో వాళ్ళని నలుగురిని పట్టుకెళ్ళి ఏదో చేస్తే ఏం చేస్తా? ఆ తర్వాత అయ్యో నా ప్రారంధం ఇట్లా వదిలేస్తావా? నువ్వు 4 కర్రలు తీసుకెళ్ళి అవతలవడం కొడతావు. ఇది సహజ సిద్ధంగా జరిగేటువంటి ప్రతిఘటన. దాన్ని హింసాకాండ అంటారు. స్టిల్ నౌ ఏడాది దాటిపోయింది ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి. ఈ రోజుకి కూడా హమాస్ వాళ్ళు కిడ్నాప్ చేసిన వాళ్ళు దొరకలా. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎందుకు కిడ్నాప్ చేసి పట్టుకుపోయారు? వీళ్ళు దారిలో ఉంచాలని. వీళ్ళని ప్రపంచం ముందు బ్లాక్మెయిల్ చేశారు. ప్రపంచం అందరు ఎదురుకుండా బ్లాక్మెయిల్ చేశారు, ఎప్పటికీ చేస్తున్నారు. వాళ్ళని వదిలిపెట్టట్లా. వాళ్ళని వదిలిపెట్టేదాకా వేటాడతానంటుంది. ఇజ్రాయెల్ని హింసాకాండ కాదు, తన వాళ్ళని కాపాడుకోవడం కోసం ఏమైనా చేస్తే తెగిస్తుందని చెప్పాలి. అంతేగాని దాని దోషిగా చూపెట్టడం ఎందుకు?